హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానికి స్వాగతం. సో ఈ రోజు ఈనాడులోని ప్రధాన వార్తలు చూస్తాం. తమిళనాట హై డ్రామా ఏదైతే J24 న్యూస్ కూడా మీకు ప్రతిరోజు చూపిస్తుందో, ప్రతిరోజు తమిళనాడులో విజయ్ కి సంబంధించిన ప్రమాణ స్వీకారం, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గల కష్టాలు ఎన్ని ఎదురవుతున్నాయో విజయ్ కి మనం చూపిస్తున్నాం. సో యాక్చువల్లీ ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11 గంటలకి ఆయనకు 118 ఎమ్మెల్యేల మద్దతు లభించింది. 118 ఎమ్మెల్యేల పేర్లతో ఆయన గవర్నర్ ను కలిసినట్టు న్యూస్ వచ్చాయి. సో తమిళనాట హైడ్రామా అని ఒక వార్త ఇచ్చారు. మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి తప్పుకున్న IUML ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి తప్పుకుందని రాసిర్రు. వామపక్షాలు తోడొచ్చిన దాటని మ్యాజిక్ ఫిగర్, వామపక్షాలు తోడొచ్చినా కూడా మ్యాజిక్ ఫిగర్ అనేది దాటలేదు. మద్దతుపై నేడు ప్రకటిస్తామన్న వీసీకే విజయ్ ప్రమాణ స్వీకారానికి మరింత ఆలస్యం. మూడోసారి గవర్నర్ ను కలిసిన టీవీకి అధినేత. మూడోసారి గవర్నర్ ను కలిశారంట టీవీకి అధినేత విజయ్. తమిళనాడులో రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే నిర్విరామంగా యత్నిస్తున్న ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. శుక్రవారం మరిన్ని నాటకీయ పరిణామాల చోటు చేసుకున్నాయి. సిపిఐ సిపిఎంలు తాము గెలుచుకున్న 4 సీట్లకు సంబంధించి మద్దతు లేఖల్ని శుక్రవారం మధ్యాహ్నం టీవీకే కు అందజేశాయి. సో సిపిఐఎం ఈ రెండు పార్టీలు అయితే వాళ్ళకి చెరువు రెండు స్థానాలు వచ్చాయి. చెరువు రెండు స్థానాలు వాళ్ళు గెలిచారు. సో లిఖిత పూర్వకంగా వాళ్ళు 4 స్థానాలకి మా 4 సీట్లు మీకు మద్దతు ఇస్తాము అని చెప్పిర్రు. సో ఆ 108 కాస్త +4 చేసుకుంటే 112 అయింది. ఆయన విజయ్ సీట్ ఒకటి తీసేస్తే 111 అయిపోతాయి. వీసీకే మాత్రం శనివారం లేఖ ఇస్తామని చెప్పింది. వీసీకే కాకుండా మ్యాజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ టీవీకి అధినేత విజయ్ రాత్రి గవర్నర్ ను కలిశారు. అంతలోనే మా మద్దతు టీవీకే కు లేదు అంటూ IUML ప్రకటించింది. గవర్నర్ ను కలిసే సమయానికి సంఖ్యాబలం 116కు పడిపోవడంతో టీవీకే సందిగ్ధంలో పడింది. అంతా సవ్యంగా సాగే సీఎం గా విజయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన టీవీకే శ్రేణులకు నిరాశే ఎదురైంది. సరిపడా సంఖ్యాబలం లేనందున గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. శనివారం వీసీకే మద్దతు లేఖ వచ్చాక మరోసారి విజయ్ గవర్నర్ ను కలుస్తారని తెలుస్తుంది. సో ఇంకోసారి విజయ్ గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. యాక్చువల్లీ ఈ రోజు ఏదైతే ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉందో చెప్పినట్టు చెప్పి మళ్ళా IUML మా మద్దతు మీకు లేదు అని నిన్న ప్రకటించిందంట. సో మళ్ళా అది 116కి మ్యాజిక్ ఫిగర్ అనేది పడిపోయింది. సో ఇదిలా ఉంటే విజయ్ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండ్రంట. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటులో గవర్నర్ తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీన్ని అరికట్టేలా గవర్నర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఎల్లిలారసి అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. ఇది విచారణకు వచ్చింది. శుక్రవారం విజయ్ గవర్నర్ కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ విషయం తెలియడంతో టీవీకే వర్గాలు ఆలోచనలో పడ్డాయి. తాను టీవీకేలో కీలక వ్యక్తినని ఎల్లిలారసి చెప్పుకుంటుండటంతో దాన్ని పార్టీ వర్గాలు ఖండించాయి. అడ్వకేట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంట. కానీ టీవీకే పార్టీ మాత్రం ఆ అడ్వకేట్ మాకు సంబంధించిన వారు కారు, మాకు తెలియదు అని ఖండించారంట. అడ్వకేట్ మాత్రం నేను టీవీకే సంబంధించిన వ్యక్తినే, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తినే అని పిటిషన్ ఒకటి దాఖలు చేశారంట సుప్రీంకోర్టులో. సో ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే ఆర్టికల్ 164(1) ప్రకారము విజయ్ కి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే గవర్నర్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలి. ఆయనకి ఎంత బలం ఉందా, సంఖ్యాబలం ఉందా లేదా అనేది నిరూపించుకోవాలి. అప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు అక్కడ హాజరయ్యి విజయ్కి అనుకూలంగా ఓటేస్తారో అప్పుడు గవర్నమెంట్ ఫామ్ అవుతుందా లేదా అనేది అక్కడ తెలుస్తుంది. సో ఆల్టర్నేట్ గా అయితే ఫస్ట్ అయితే గవర్నర్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ రూల్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రూల్స్, గవర్నర్ అయితే అక్కడ స్టేట్ గవర్నర్ అయితే విజయ్కి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే అక్కడ ఆహ్వానించాలి. సో అది జరుగుతలేదు. దీనిపై చాలా మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ అక్కడ తీరు బాగలేదని.